ఇప్పుడు ఇది ఏదైనా ఇష్యూ అయిందనుకో, ఆ సిక్కిలు వాళ్ళకి ఉంచేస్తారు, ఎక్స్పైరీ డేట్లు ఇస్తారు, పాయిజన్ అవుద్ది, తర్వాత పేపర్లో వచ్చుద్ది, అందరికీ ఎఫెక్ట్. మీరే కాదు, జిల్లా అధికారి కూడా ఇబ్బంది పడతారు. చివరికి అంతిమంగా ఆయనే బాధ్యత వహించాలి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫైలు. అది వద్దులా వెళ్ళిపో, పర్లేదు. బాగుంది. డేట్స్ అన్ని సరిపోయినాయా? సిక్కీలు ఎక్కడ ఉన్నాయమ్మా? రిజిస్టర్ తీసుకోండి అమ్మా, సిక్కిల్ రిజిస్టర్. ఇదమ్మా 211 కేజీలా? అవును. సరే అమ్మా, ఎన్ని బాక్సులు ఉన్నాయి చూడు. స్పెషల్గా బిస్కెట్స్ అయితే 21 ఉండాలి కదా, మెరైన్ కూడా ఉన్నాయేంటి? అలా కాదమ్మా నేను అంటుంది, చిక్కిది కాదు. ఒకసారి క్లియర్గా చూడు. పినాయిల్ లాంటివన్నీ షోరూమ్కి దూరంగా పెట్టేస్తాను, ఎందుకంటే పొరపాటున అవి మిక్స్ అయినా మనం చెప్పలేము. అవన్నీ అక్కడ పెట్టేశారు కదా, ప్రోడక్ట్స్ దగ్గరలో ఉన్నాయి. అంటే మనకు తెలియకుండా ఇప్పుడు రాజమండ్రిలో జరిగింది మిల్క్, అది పొరపాటున దాంట్లో లీక్ అయ్యి దాంట్లో మిల్క్లో పడిపోయి, సో అది కొంచెం దూరంగా పెట్టి సపరేట్. అది కదమ్మా, మీరు రాసిన లెక్క ప్రకారం అయితే 21 ఉండాలి కదా. అవునవును. ఇప్పుడు అక్కడ 22 బాక్సులు అంటే 220 కేజీలేనా? 220 బాక్సులేనా? 22 బాక్సులేనా? కానీ ఇక్కడ 21 బాక్సులే ఉండాలి కదా, ఇంకా పెరుగుతాయి అప్పుడు. అయితే రాసేయాలి కదమ్మా. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారా అవి? ఈవినింగ్ ఇస్తారా? ఓకే, నిన్నటి వరకు అయినా నిన్నటి వరకు అయినా కూడా ఒక బాక్స్ ఎక్స్ట్రా ఉన్నట్లే కదా, తీయలేదు కదా ఇంకా. ఇప్పుడు 22 ఉన్నాయి సార్. 22 ఉన్నాయి మేడం, ఇక్కడ ఉండాల్సింది ఎంత? 21 ఉండాలి, ఒకటి ఎక్స్ట్రా ఎందుకు ఉందా అంటున్నాను. అలాని కాదు, దీని ప్రకారం కూడా ఒక బాక్స్ ఎక్స్ట్రా ఉంది. ఒక బాక్స్ అంటే ఉండకూడదు కదమ్మా. 500 అంటే ఒకరోజు మీరు ఇవ్వనట్లు లెక్క. 2 days ఎంతమంది స్ట్రెంత్? పిల్లలు ఎంతమంది? 228. ఓకే, అంటే 500 మిగిలాయంటే ఒక 2 రోజులు ఇవ్వలేదు మీరు, అంతే కదమ్మా. మిస్ చేస్తే ఎలాగమ్మా, మిస్ చేసామని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఉంచుకున్న ప్రయోజనం లేదమ్మా. మీరేం చేస్తాను, మీ నిర్లక్ష్యం వల్ల అలా ఉండిపోతాను. ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, తీసుకెళ్ళి చెత్తకుప్పలు వేస్తారు. ప్రయోజనం ఉందమ్మా, ఇప్పుడు ఎప్పుడు ఇచ్చేయాలి కదమ్మా. అంత నిర్లక్ష్యం ఉంటే ఎలాగా? సరే, ఒక మెమో ఇవ్వండి అమ్మా. 500 సిక్కీలు పక్కన పెట్టారని 2 days మీరు మెనూ ఫాలో అవ్వలేదు. ఈవిడ ఒప్పుకుంది కదా, ఒకరోజు ఇవ్వలేదండి, మరలా ఇంక కౌంట్ ఎందుకు చేయాలి? మరలా టైం వేస్ట్ కదా చేయటం. ఎక్స్ ఎంత అమ్మా చూపించమ్మా. ఎక్స్ ఎంత ఉన్నాయమ్మా? యాజ్ పర్ రిజిస్టర్ ఎక్కువ వెయిట్ మాత్రం బాగుంది సార్. బాగుంది. ఎగ్లో వారానికి ఎన్ని ఇస్తారమ్మా? 6 days సార్. ఏంటి రోజు మర్చిపోతుంది? 2వ తేదీ తర్వాత 3వ తేదీ ఏం వారం అమ్మా? 3వ తేదీ 4, 5, 6, 7. ఇది 7 కాదు కదా, ఇది 7ఆ? అవునమ్మా, 8, 9, 10 ఎగ్స్ ఇవ్వలేదా? ఇప్పుడు వీక్లీ 6 అన్నప్పుడు
ఏ డేట్ ఆపుతున్నారమ్మా? సాటర్డే ఆపుతున్నారా, సండే ఆపుతున్నారా? సాటర్డే. సాటర్డే. మరి ఆ డేస్ చూడండి అమ్మా మీరు రాసినవి. ఇప్పుడు ఎన్ని సాటర్డేలు వచ్చినాయమ్మా? 1వ తేదీ నుంచి 11వ. ఒకసారి క్యాలెండర్ సరేలే, అవన్నీ వదిలేయమ్మా. ఏ రోజు పక్కన పెడితే ఈ 3 days రాయాలి కదమ్మా. 3 days అంటే సోమ, మంగళ, బుధ అంతేనా? ఆదివారం, సోమవారం, మంగళవారం, అవును కదా 9 సోమవారం. అమ్మ చికెన్ ఉన్నా కూడా ఎగ్స్ ఎలాగంటే ఒకరోజు ఆపుతారు, మిగతా 6 days ఇస్తారు. మీరు ఏ రోజు ఆపుతున్నారమ్మా ఎగ్స్? మేము యాక్చువల్గా చికెన్ ఉన్న రోజు కూడా ఆపుతున్నాం సార్. అలాగే ఆపకూడదు కదమ్మా, మీ ఎన్ని ఇష్టం చికెన్స్ వచ్చినట్టు. పెడుతున్నారమ్మా? 2 చికెన్. అంటే టోటల్గా మీ లెక్కలో చెప్పినప్పుడు 2 చికెన్స్ అప్పుడు ఆపుతున్నారు, 1 day మామూలుగా ఆపుతున్నారు. అంటే వారంలో 4 ఇస్తున్నారు మీరు. ఇప్పుడు మేడం చెప్పినట్టు 4 వస్తుంది కదా. 2 రోజులు చికెన్ టోయింగ్లో ఆపుతున్నారు. మేడం గారు కదమ్మా ఇన్ఛార్జ్. ఆవిడ చెప్తున్నారు కదా, మీరు కవర్ చేస్తున్నారు. ఆవిడ నిజం ఒప్పుకుంటుంది, అందువల్ల సంతోషపడాలి. మీరు ఓవరాల్ సూపర్వైజన్ చేయట్లేదు. మీరు కూడా చూసుకోవాలమ్మా. తప్పమ్మా, అలాగ ఆపకూడదు. మీ అంతా మీరు డిసైడ్ చేసుకుంటే ఎలాగమ్మా? మెనూ ఎందుకు ఇచ్చిందమ్మా గవర్నమెంట్? వారంలో 2 రోజులు ఆపేస్తే బాగాలేదమ్మా పద్ధతి. వీళ్ళిద్దరి దగ్గర కలెక్టర్ గారికి పెట్టేయండి, జేసీ గారికి. ఆయన దగ్గర చెప్పండి అమ్మా మీ ఇద్దరు ఆన్సర్లే. సరే, ఎంత టోటల్ స్టార్? ఇప్పుడు లెక్కలు కూడా చూడలేం కదా 3 days రాగిపోతే. 460 ఉన్నాయి సార్. 460 ఉన్నాయి. 690 అంటే ఎంత మస్ట్ ఎంత? 70. ఈరోజు 230 ఇచ్చాం సార్. స్ట్రెంత్ ఎంతమ్మా? 220? 460 ఉన్నాయి. అంతే కదమ్మా. 7వ తేదీ 8వ తేదీ ఏ రోజు అమ్మా? ఏ డేట్? సండే, మండే, ట్యూస్డే. అంటే 3 రోజులు 600 గుడ్లు పోతే ఇప్పుడు 90 కనిపించాలి. ఓన్లీ 90 ఉండాలి. ఓన్లీ 90 ఉండాలి. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ 90 690 ఉంది. అంటే 600 ఎక్సెస్. అంటే 3 days ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చాం సార్. ఈ రోజు కూడా ఇస్తే ఇంకా షార్టేజ్. ఏంటమ్మా మీరు ఎలా ఆలోచిస్తున్నారు? అందుకేనమ్మా రికార్డ్స్ ఎందుకు రాయమంటారంటే, రాశారనుకో క్లియర్గా ఉంటుంది, మేము చూసుకొని వెళ్ళిపోతాం. ఈ రోజు కూడా రాస్తే ఇంకా మైనస్లోకి వెళ్ళి ఇంకా మైనస్లోకి ఉండాలి. 10 గుడ్లు మైనస్లో ఉండాలి. అంటే అప్పుడు మీరు 800 ఎగ్స్ ఏదో చేసినట్లు, అంటే ఇవ్వనట్లు. కొద్దిగా మీరే అన్ని దృష్టి పెట్టి అన్ని సబ్జెక్ట్ జేసీ గారికి పెట్టండి. పెద్ద అలా ఉండకూడదమ్మా, సిన్సియర్గా ఆనెస్ట్గా ఉండాలి. ఇవన్నీ ఏం చేసి ఏంటి ప్రయోజనం చెప్పమ్మా, తప్పులు లేకుండా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలమ్మా. ఇప్పుడు ఇవి ఉంచుకున్నారు, అవి చెడిపోవడం తప్ప ప్రయోజనం లేదు కదా. ఏది ఆ సిక్కిలు మీరు తినలేదు, ఇవి మీరు తినరు. కొన్ని రోజులు ఉంటాయి, అవి ఎగ్స్ చెడిపోతాయి, అవి చెడిపోతాయి. ఇలాగ స్టూడెంట్స్ అంటే అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగమ్మా? పద్ధతి కాదమ్మా అది. వీళ్ళు అసలు డ్యూటీ చేయట్లేదండి. మీరు ఎప్పుడు వచ్చారండి ఫైనల్గా? నేను ఒక 10 days అయింది సార్. 10 days. మీరు పర్ఫెక్ట్గా చూడండి. అలాగ ఏదో వచ్చాము సంతకాలు పెట్టి అలా కాకుండా మీరు కూడా పర్యవేక్షణ బాగుండాలి, పై అధికారులు కూడా. ఇప్పుడు ఇది ఏదన్నా ఇష్యూ అయిందనుకో, ఆ సిక్కిలు అలా ఉంచేస్తారు, ఎక్స్పైరీ డేట్లు ఇస్తారు, పాయిజన్ అవుద్ది, తర్వాత పేపర్లో వచ్చుద్ది. అందరికీ ఎఫెక్ట్. మీరే కాదు, జిల్లా అధికారి కూడా ఇబ్బంది పడతారు. చివరికి అంతిమంగా ఆయనే బాధ్యత వహించాలి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫైలు.